సోషల్ సైట్స్లో మీరు రెగ్యులర్గా చూసుంటారు, మీకు అన్నీ తెలిసి ఉంటుంది. మీ గురించి రకరకాల కామెడీ, రకరకాల ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బూతులు కూడా పెట్టేశారు, ఇది యానిమేషన్తో చేసి. అది మీరు చూస్తున్నప్పుడు మీరు పర్సనల్గా ఎలా ఫీల్ అవుతారు? సార్ నేను అతి తక్కువ టీవీ అనేది మనం అంటే నాకున్న బిజీలో చాలా తక్కువ టైం తక్కువ సమయం కేటాయిస్తాను టీవీ చూడటానికి. ఆ కేటాయించినప్పుడు అప్పుడప్పుడు నాకు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్లో కనపడుతూ ఉంటుంది, లేదా ప్రోగ్రామ్స్లో, టీవీ ప్రోగ్రామ్స్లో, కామెడీ ప్రోగ్రామ్స్లో ఇమిటేట్ చేస్తాను, చూస్తుంటా. లేదంటే పెద్ద పెద్ద ఈవెంట్ స్టేజ్ షోస్లో కనపడుతూ ఉంటుంది. ఇలా కనపడినప్పుడు నేను ఈ చేసిన వాళ్ళని 2 కేటగిరీస్గా అనుకుంటా. నన్ను ఇష్టపడే వాళ్ళేమో నా ఇమేజ్ని డ్యామేజ్ చేయకుండా ఇమిటేట్ చేస్తూ ఉంటారు, నన్ను ఇష్టపడని వాళ్ళేమో నా ఇమేజ్ని డ్యామేజ్ చేస్తుంటారు. ఈ 2 కేటగిరీస్. సో నేను ఎలా ఆలోచిస్తానంటే, ఓంకార్ అనేవాడు ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో నా ఇంటర్వ్యూని చూస్తే ఓంకార్ అని అనిపిస్తాను, నా టీవీ షో చూస్తే ఓంకార్ అని గుర్తిస్తారు, నేను ఎక్కడైనా స్టేజ్ షోకి వెళ్తే ఓంకార్ అని. నేను లేకపోయినా కూడా ప్రపంచం మొత్తంలో చాలామంది చాలా చోట్ల ఓంకార్ని చాలా మందికి పరిచయం చేస్తున్నారు, తెలియని వాళ్ళకు కూడా. ఎవరితను అనగానే పక్కన తెలిసిన అతను తెలియనానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అలాగే నా వాల్యూ, నా పేరుని వాళ్ళు పైకి తీసుకెళ్తున్నారే కానీ అది చెడు కావచ్చు, మంచి కావచ్చు సార్, పేరు పాపులర్ అవుతుంది. అండ్ రెండో విషయాన్ని నేనేమనుకుంటా అంటే మనసులో, ఇప్పుడు ఓక్ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నేను ఒక 20 మందికో 30 మందికో 100 మందికో మ్యాక్సిమం ఈ సినిమా తీయటం వల్ల నేను లైఫ్ ఇవ్వగలుగుతున్నాను, డబ్బు ఇవ్వగలుగుతున్నాను, అంతే. కొంతమంది నా చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చేయగలుగుతున్నాను. కానీ నా పేరు యూజ్ చేసుకొని ఈవెంట్స్ చేసి డబ్బు సంపాదించుకుంటున్నారు, యూట్యూబ్లో పెట్టి సంపాదించుకుంటున్నారు, రకరకాల ప్లేసెస్లో పరోక్షంగా ఇండైరెక్ట్గా ఓంకార్ అనే ఇమేజ్ని యూజ్ చేసుకుని వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం అనేది నిజంగా నా వల్ల వాళ్ళు అన్నం తింటున్నారంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. దాన్ని అలా పాజిటివ్గా తీసుకుంటాను కానీ నెగిటివ్గా అయితే తీసుకోండి. వెరీ గుడ్. సో నెగిటివ్ని పాజిటివ్గా తీసుకుంటారు, అంతే. అది చాలా పెద్ద టీం ఓక్ టీం అనేది. ఆ ఓక్ టీం అనేది ఆ రాజుగారి గదికి వచ్చేసరికి ఒక్కరే ఉన్నారు, దట్ ఈజ్ హీఈస్ రవి, మూల్పూరి రవి అని ప్రొడక్షన్ మేనేజర్ కింద. ఆ ఒక్కరే ఇప్పుడు నాతో నమ్ముకొని నాకు తోడుగా ఉన్నారు. చాలా పెద్ద టీం, ఎవ్వరు లేరు.